హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు సైబర్ క్రైమ్ నిపుణులు నల్లమూత శ్రీధర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నిర్భయ గతంలోని మనం ఇట్లాంటి ఒక దారుణమైన సంఘటన గురించి చాలా మంది చూసామన్నమాట. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి లేడీస్ మీద. దాని తర్వాత దిశ కేసు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా కోల్కతాలోని జరిగిన దీన్ని కూడా ఏంటంటే నిర్భయ 2గా గుర్తించారనమాట. ఒక డ్యూటీ డాక్టర్ మీద అంత అఘాయిత్యం చేయడం అండ్ ఇందులో ఏంటంటే జనాలందరికీ కోపం వచ్చేది, ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు. ఎవరు చేశారో వాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు అండ్ వాడితో పాటు ఇంక కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆ పిల్ల పైన అఘాయిత్యం ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్గా ఆ స్పర్మ్ కూడా ఎంత క్వాలిటీలో అంటే ఎంత మోతాదులో ఉందన్న విషయం కూడా తెలిసింది. ఇంత తెలిసినా సరే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే గవర్నమెంట్ పడిపోతుందని ఏమైనా ఆలోచిస్తున్నారా అన్న విషయాలు చాలా రైజ్ అవుతా ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకని గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవట్లేదు అంటారు? యాక్చువల్లీ గవర్నమెంట్స్ ఎప్పుడైనా కానీ ప్రజల్లో క్రెడిబిలిటీ కావాలి అంటే కనుక మనం ఇక్కడ చూస్తున్నాం. హైదరాబాద్లో ఇన్సిడెంట్ జరిగితే కనుక వెంటనే సరే ఏం జరిగినా అది ఎథికల్గా చేశారు అనెథికల్గా చేశారని పక్కన పెడితే కనుక ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది. సరే వాళ్ళు తప్పించుకుంటున్నారనో ఏదో సంథింగ్ కారణాలు అవన్నీ పక్కన పెడితే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆ రోజు ఎన్కౌంటర్ చేసిన రోజు ఇక్కడ జరిగిన సంఘటనకి పీపుల్ ఎంత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారంటే కనుక ఇలా ఉండాలి, ఇలా యాక్ట్ చేయాలి అని చెప్పేసి ఎంతో అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ప్రజలకే లాయల్గా ఉండాలి అంటే కనుక ప్రభుత్వాలు ఇంత దేశవ్యాప్తంగా ఇబ్బంది పెడుతూ ఎంతోమంది మనసులనే ఛిద్రం చేసిన ఇలాంటి సంఘటనల పట్ల ప్రభుత్వాలు పట్టించుకోకపోతే సో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రభుత్వం రెస్పెక్ట్ అనేది పోతుంది. సో రాజకీయ కారణాలు కావచ్చు, లేకపోతే మమ్మల్ని నిందిస్తారు అని చెప్పేసి కావచ్చు, మనం ఎక్నాలెడ్జ్ చేస్తే కనుక లోపభూయిష్టంగా ఉంటుందని కావచ్చు, వీళ్ళు ఏ కారణాలు అయితే వీళ్ళు అనుకుంటే అనుకోండవచ్చు. కానీ యాక్చువల్ జరిగిన దాన్ని ఎక్నాలెడ్జ్ చేసేసి పూర్తిగా దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తారు, ఇంకోటి చేస్తారు. మీ చాయిస్, అది మీరు చట్టబద్ధంగా మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటారో చేసుకోండి. కానీ ఖచ్చితంగా ప్రజల్లో ఆగ్రహం అనేది వ్యక్తం అయ్యేటప్పుడు ఖచ్చితంగా దాన్ని హ్యాండిల్ చేసిన అవసరం వచ్చేటప్పటికీ ప్రభుత్వాలకు ఉంటుంది. లేకపోతే ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పే ఈ ప్రతిదీ కూడా 100% ఆ మహిళకే, ఆ డ్యూటీ డాక్టర్కే వాళ్ళు చేసిన విధానం వచ్చేటప్పటికి స్కల్లనే ఎంత పర్వర్షన్ అనేది ఉంటే కనుక, పూర్తిగా పైచాచిక ప్రవృత్తి ఉంటే కనుక ఆ టైపు బిహేవియర్ వాళ్ళది ఉంటుందో చూడండి. ఒక మనిషిని యాజ్ ఇట్ ఈజ్గా రేప్ చేయడం మాత్రమే కాకుండా బాడీ పార్ట్స్ మొత్తాన్ని విరిచేయటం కావచ్చు, స్కల్లో లేకపోతే బ్లడ్ ఇదంతా ఇదైపోవడం కావచ్చు. అసలు ఊహించుకుంటూ ఉంటేనే పీపుల్ యొక్క మైండ్ సెట్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది అందాన్ని అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా ముఖ్యంగా అతను ఎవరైతే ఉన్నాడో నన్ను ఏదన్నా చేసుకోండి అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసానంటే ఉరి తీస్తారా తీసుకోండి అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు. ఇంకొకటి సార్, అతను ఫోన్లోని సో కాల్ వీడియోస్ కూడా దొరికినట్టు తెలుస్తుంది. అంటే ఆయన చేసే ముందు అట్లాంటి వీడియోస్ చూసినట్టు అది కూడా. సో క్రైమ్ రేట్ అనేది పెరగపోవడానికి ఇది ఒకటి. వన్ మోర్ థింగ్ ఏంటంటే పోర్నోగ్రఫీలో రకరకాలు వీటిని ఇండియాలో బ్యాన్ చేయబడినప్పటికీ కూడా VPNs వాడేసి, ప్రాక్సీస్ వాడేసి వాటిని యాక్సెస్ చేసేసి పీపుల్ చూస్తూ ఉండటం. సో ఆ కంటెంట్నికే ప్రేరేపించబడేసి సో ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. సో అతను చూసినా ఓకే, అట్ ద సేమ్ టైం అతను ఆ మహిళ పట్ల అలా ప్రవర్తించారు చూసారా, గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రవర్తించారు చూసారా, నిజంగా ఒక మనిషిని రేప్ చేసిన తర్వాత ఆ విధంగా బాడీ పార్ట్స్ని ఇచ్చేయాలని చెప్పేసి అనే మైండ్ సెట్ అనేది అసలు డైజెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. యాక్చువల్లీ నేను సైకాలజీకి సంబంధించేసి, హ్యూమన్ బిహేవియర్కి సంబంధించేసి ఎంతో విశ్లేషణ చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి ఎందుకు ఏ కారణాల వల్ల మనుషులు ఎలా తయారవుతారో కూడా ఎనాలిసిస్ చేస్తుంటాను. అయినా కూడా ఫైనల్గా వీళ్ళు చేసిన విధానం చూస్తుంటే కనుక ఒక రకమైన ఎలాంటి సొసైటీలో ఉన్నాం అనిపిస్తూ ఉంది. సో రేపు పాపం ఎంతోమంది తల్లిదండ్రులు ఆడపిల్లలు బాగా చదువుకుంటారు, లేకపోతే బయటకు వెళ్ళేసి మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, చాలా కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తున్నారని చెప్పేసి ఆడపిల్లల పట్ల ఎంతో రకమైన ఎఫెక్షనేట్గా ఉండి ఎంతో ప్రేమను పెంచుకొని వాళ్ళనే చదివిస్తూ ఉంటే కనుక ఇలా బయటకు వెళ్ళిన తర్వాత తమ పిల్లలకి ఎలా జరుగుతుందంటే ఎంతమంది నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆ ఒక్క అమ్మాయి యొక్క ఇన్సిడెంట్ కాదు, దేశవ్యాప్తంగా ఎంతోమంది తల్లిదండ్రులు భయపడటం మొదలుపెట్టున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా కూడా ఉలిక్కి పట్టం, బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఎప్పుడు ఇంటికి వస్తుందో, ఏ విధంగా వస్తుందో, లేకపోతే ఇవన్నీ చూస్తుంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది దేశంలో. అది బెంగాల్ అయినా కావచ్చు, ఇంకొక రాష్ట్రమైనా కావచ్చు, ఇంకో రాష్ట్రమైనా కావచ్చు, దేశంలో ఆడపిల్లకు భద్రత కల్పించలేని రోజున
అది ఎక్కడైనా కూడా భద్రత కల్పించలేని రోజున 100% దేశం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్, ఒక ఫారినర్ మీద ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది చూస్తున్నాము. సో ఎవరో సంథింగ్ వాళ్ళ హస్బెండ్ ఎవరో తీసుకొచ్చేసి ఒక దగ్గర అడవిలో కట్టేసేసేసి అలా వదిలి వెళ్ళిపోవడం ఇలాంటివి కూడా చూస్తున్నాము. సో ఎక్కడైనా కూడా మహిళల పట్ల ఈ ఇన్సిడెంట్లో రిపీటెడ్గా మళ్ళీ జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దీని పట్ల ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. అట్లీస్ట్ ఒక టార్గెట్ పెట్టుకొని 24 అవర్స్ 48 అవర్స్లో వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని ఏం చేయాలో కంప్లీట్గా మీ చాయిస్గా తీసుకొని ప్రజలకే జవాబుదారీతనంగా ఉండటం ప్రభుత్వాలు చేస్తే కనుక ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మీరు పట్టించుకోకుండా, ప్రభుత్వాలు పట్టించుకోకుండా సీరియస్గా తీసేసుకోకుండా ఉంటే కనుక ప్రజలు ఏమైపోవాలి? మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, ఎందుకు ఓట్లు వేయాలి, మిమ్మల్ని ఎందుకు గొప్పాళ్ళలాగా చూడాలి? సో ఆడపిల్లలకు కనీస రక్షణ ఇవ్వటం అనేది ఖచ్చితంగా ప్రభుత్వాల నుంచే మొదలు కావాలి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదే సార్. మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ సైకాలజీ గురించి చెప్తూ ఉన్నారు కదా, సో ఈ విధమైన మాటలు మాట్లాడడం, చంపితే చంపుకోండి అని అనడం, అతని సైకాలజికల్గా ఏ విధంగా చూడొచ్చు? ఆయన మళ్ళీ ఒక డిపార్ట్మెంట్కి హెల్ప్ చేస్తున్న ఇన్ఫార్మర్. సో సైకలాజికల్గా వచ్చేటప్పటికి అతను పూర్తిగా కూడా బౌండరీస్ కోల్పోయిన, అంటే సరిహద్దులు కోల్పోయి తన ప్రవర్తనకు సంబంధించిన ఎలాంటి బౌండరీస్ లేకుండా విచ్చలవిడితనానికి అలవాటు పడిన వ్యక్తిగా మనం కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మాత్రమే నైతిక విలువలు కానీ, జరగబోయే పరిణామాలు కానీ ఇవన్నీ కూడా అర్థం కాని విధంగా వాళ్ళ మైండ్ బ్లర్ అయిపోతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే కనుక మైండ్లో క్లారిటీ ఆఫ్ థాట్ లేని వ్యక్తులు మాత్రం ఇలాంటి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆలోచనల్లో స్పష్టత, ఓకే నేను ఈ పని చేస్తే ఇది జరుగుతుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే దాని పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఈ పనులు చేయరు. వీళ్ళు ఏంటంటే సింపుల్గా సరే జరిగితే ఏంటి, నష్టం ఏంటి, సరే జరిగేదేదో జరిగిద్ది అని చెప్పేసిన వాళ్ళకి చట్టం గురించి ఇంకో దాని గురించో ఇది కాదు. యాక్చువల్లీ వాళ్ళ నేచర్ ఏంటంటే సరే ఏదైనా నేను ఇంతే, నన్ను ఎవరేం చేస్తారని చెప్పేసి అనే తరహాలో మాట్లాడుతూ ఉంటారు. వెచ్చలవిడితనము, మూర్ఖత్వం అనేది. సో మైండ్ పని చేయనప్పుడు మూర్ఖత్వం వస్తుంది. ఆ మూర్ఖత్వంలో వచ్చేటప్పటికి ఈ టైప్ ఆఫ్ పైశాచికత్వం అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి యాక్చువల్లీ మెంటల్ క్లారిటీ లేకపోవడం, ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద బిహేవియర్ అనేది ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడే కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు చాలామంది కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్న మగపిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు కంప్యూటర్ గేమ్స్ ఆడిపిస్తున్నారు చూసారా, ఫోన్లు పట్టుకొని ఎలాగా గేమ్స్ ఆడుకుంటున్నారు చూసారా, వీళ్ళ బ్రెయిన్స్ కూడా ఖచ్చితంగా సరిగా ఎదగలేవు. వీళ్ళకి మంచి ఏంటి చెడు ఏంటి అన్నది కూడా వాళ్ళకి సరిగా డెవలప్ కాదు. ప్రాపర్ న్యూరల్ నెట్వర్క్స్ డెవలప్ కావు. మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇలాగ తయారయ్యే అవకాశం లేకపోలేదు. ఇది ఈరోజు చూసే మనం 1-2 సంఘటనలో అవరు గౌతమి గారు. ముందు ముందు ఇలాంటి పీపుల్ని ఎక్కువ మందిని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సొసైటీ మొత్తం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సొసైటీ మొత్తం టెక్నాలజీ ఓవర్ యూసేజ్ వలన బ్రెయిన్, కాన్షియస్నెస్, బౌండరీస్ ఇవన్నీ కోల్పోయేసి సరే కానీ జరిగితే తర్వాత చూసుకుందాం అన్నట్లు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడం అలవాటు అయిపోతూ ఉంది. సో ఖచ్చితంగా కూడా ఇది హైలీ అలార్మింగ్ టైం అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా జరిగింది ఇంకా వేరే ఆడపిల్లకి జరగకూడదు అని కోరుకుందాం సార్. ఇంకొకటి ప్రభుత్వం కూడా ఏదైనా సరే వెంటనే రియాక్ట్ అయ్యి, మనకి లాస్ట్ టైం ఎలా అయితే దిశ కేసు అలాగే ఎలా అయితే రియాక్ట్ అయ్యారో, పోలీసులు ఎంత బాగా రియాక్ట్ అయ్యి వాళ్ళని ఎన్కౌంటర్ చేశారో, సో ఇక్కడ కూడా ఎన్కౌంటర్ చేయాలనే చాలామంది కోరుకుంటున్నారు. మరి చూడాలి సార్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఏంటి. అండ్ ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలన్నా కూడా భయపడుతూ ఉన్నారు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు. సో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఒక ధైర్యాన్ని కల్పించాలని అయితే కోరుకుందాం సార్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.